స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం నేరము మోపకుడి. లూకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న స్తుతి అంశం నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడును. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా దేవుడు మనకి దయచేశాడు. ఈ మాటను ఒకసారి మనం చూస్తే ఎవరి మీద నేరము మనము మోపకూడదు. అనవసరమైన నేరాలు, అనవసరమైన వాటిని మనము నేరం మోపకూడదు. ఒకవేళ నేరం మోపితే అప్పుడు మన మీద కూడా దేవుడు నేరం మోపేవాడు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తుల మీద నేరాలు మోపినట్లుగా మనం బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. కొన్ని విషయాలు మనం చూస్తే అపోస్తులైన పౌలు మీద కూడా అనేక నేరాలు ఆయన మీద మోపారు. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన అనేక మంది యూదులు అతన్ని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకలు మోపిరి, కానీ వాటికి రుజువులు చేయలేకపోయిరి. పౌలు మీద ఎన్నో నేరాలు మోపటానికి అక్కడ చాలా భారమైన నేరాలంట, కొన్ని నేరాలు కూడా కాదు, భారమైన నేరాలు మోపటానికి ప్రయత్నం చేశారు. అక్కడే 11వ వచనం కూడా చదివితే, నేను న్యాయమును తప్పి మరణమునకు తగినది ఏదైనాను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. మీరు నా మీద మోపుచున్న నేరముల్లో ఏదియు నిజము కాని ఎడల. యేసు పౌలు మీద ఎన్నో నేరములు అక్కడున్న జనాంగము మోపటానికి ప్రయత్నం చేసింది, కానీ ఆయన ఏ నేరము చేయలేదు. కాబట్టి దేవుడు పౌలుని కాపాడుతూ వస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభువాన్ని కూడా బంధించి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చి ఆయన మీద ఎన్నో నేరాలు ఆయన మీద మోపారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారు? ఇతనిలో ఏ నేరము నాకు కనిపించలేదు అని పిలాతు స్వయంగా యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే నేరము మోపారు, కానీ నేరము రుజువు కాలేదు. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అసలు నేరమే మోపొద్దు, అని ఆయన చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మేము నేరము మోపుదనని తలంచుకుడి, తండ్రి యొద్ద నేరము మోపుతానని మీరు తలంచుకోండి. అసలు దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది, ఎవరి మీద నేరము మోపద్దు. ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథములో ఒక విరివిగా మనం జ్ఞాపకం చేసుకునే మాటను మనం చూసినట్లయితే, వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టాలని, ఇరకాటం పెట్టాలని ఆయన దగ్గరికి తీసుకొస్తారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబడి, ఈమె మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె రాళ్లతో కొట్టబడాలి కదా, నీవైతే ఏం చేస్తావు అని యేసు ప్రభు వారిని ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని, ఇరకాటంలోకి చేయాలని, ఆయన మీద నేరం మోపాలని ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయన చెప్పిన మాట, మీలో నేరము చేసిన వారు మొదట ఆమె మీద రాయి వేయండి. ఆయనని తప్పుపట్టి, ఒకవేళ ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని కానీ లేదంటే ఇంకేమైనా కానీ అక్కడుండే అప్పుడు పరిస్థితులు బట్టి, రాజ్యాంగాన్ని బట్టి ఆయన ఏమన్నా తప్పు మాట్లాడితే ఆ తప్పును బట్టి ఇదిగో ఈయన రాజ్యాంగాన్ని మారుస్తున్నాడు, రూల్స్ను మారుస్తున్నారు అని చెప్పి ఆయన్ని పట్టుబట్టి ఆయన మీద నేరం మోపాలని వచ్చారు. కానీ అక్కడ ఏమైందంటే, ఎవరైతే నేరం మోపుదామని యేసు ప్రభు మీద నేరం మోపుదామని వ్యభిచారములో పట్టబడిన స్త్రీని తీసుకొస్తారో, రివర్స్లో వాళ్ళ మీదే ఆ నేరం మోపబడింది. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? వంగి
ఏవో రాయిచుండెను, ఏదో రాయిచుండెను. ఆ రాస్తుంది ఏంటంటే అక్కడ నిలబడిన వాళ్ళ నేరములు, ఎవరి నేరములు వాళ్ళు అక్కడ చూస్తున్నప్పుడు, అమ్మో నా నేరాలు బయటపడిపోతాయేమో అని చెప్పేసి అక్కడ ఒక్కరు కూడా ఆమె మీద రాయి వేయలేదు. ఆయన ఏం చెప్పారు, మీలో నేరము చెయ్యని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి. ఒక్కొక్కళ్ళు జారుకున్నారు. దేవుడు అదే చెప్తున్నాడు, నేరము మోపకుడి. ఒకవేళ నేరం మోపితే నేరం మీ మీద మోపబడును. అక్కడ వాళ్ళు యేసు ప్రభు మీద నేరం మోపటానికి వచ్చారు, కానీ దేవుడే వాళ్ళ నేరాలన్నీ ఒక్కొక్కటిగా రాస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా, యేసు ప్రభు వారు కూడా మనందరి కోసం కలువరి సిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచారు. ఏ నేరము చేయని ఆయన మన కోసం నేరస్తుడుగా, ఇద్దరు దొంగలు నేరస్తులుగా సిలువలో వేలాడుతున్నారు. ఆ దొంగల్లో ఒకడు అంటున్నాడు, ఇది మనకైతే న్యాయమే, ఎందుకంటే మనం నేరస్తులం. కానీ ఆయనైతే ఏ నేరము చేయలేదు. ఆయన దేవుని కుమారుడు. తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. కాబట్టి మనం ఎవరిని మీద నేరం మోపద్దు. అలా మోపితే మనం కూడా నేరం మోపబడిన వారవుతాం. ఈ లోకంలో మనల్ని నేరస్తులుగా ఉన్న మనల్ని ఆయన పరిశుద్ధులుగా ఆయన తీర్చి, మనకు రావలసిన నేరానికి సంబంధించిన పాపభారాన్ని ఆయన మీద వేసుకొని ఆ నేరాన్ని మన నుంచి తప్పించినందుకు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలమందు దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములనైనా. నేరము మోపకుడి, ఒకవేళ చేస్తే మీ మీద నేరం మోపడుతుందన్నారు. మిమ్మల్ని నేరం మోపాలని వచ్చిన వాళ్ళ నేరాలు బయటపడి వెళ్ళిపోయారు నాయన. అంత పవిత్రుడమైన జీవితాన్ని, పవిత్రమైన దేవుడిగా మీరు మాకు కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.